అందరికీ దేయశీలి ధర్మశీలి కర్మశీలి ఓ హిందూ కదిలిరా, ఇవే కూడా హిందువునని చాటి చెప్పగా, ప్రతాపుడే భుజబలమును చూపించగా, వీర శివ శంఖమునే పూరింపగా, నేతాజీ జై హింద్ అని పిలుపునివ్వగా. ఒక చిన్న విషయంలో నేను క్లారిటీ కోసం అడుగుతున్నా సార్ అందరినీ. మన పుట్టుకతో మనం ఆకలితో పుట్టాము సార్. అమ్మ మనకు జన్మనిస్తే మనం ఏడవటం జరిగితే తల్లి పాలిస్తుంది. అదేవిధంగా మనం చివరి దశలో ఉన్నప్పుడు పిల్లలు మనకి అన్నం పెట్టలేదు, వైద్యం ఇవ్వలేదు అని అడుగుతాం. నాకు ఒకే ఒక గరిగిపాటి నరసింహారావుని, చాగంటి కోటేశ్వరరావుని నేను అడిగేది 2 నిమిషాలు. ఉచితంగా అన్నం ఎందుకు పెడుతున్నారు? ఎక్కడ చూసినా అన్నదానాలు ఉంటాయి, కానీ ఎందుకు పెడుతున్నారు కావాలి సార్ నాకు. ఈ ఒక్క ఎందుకు అడుగుతున్నానంటే, తాగేదాని నీళ్ళు కూడా ఇవ్వలేని ఒక నేను మాట్లాడకూడదు సార్, తప్పది. ఉచితంగా అన్నం ఎందుకు పెడుతున్నారు? కాశీరెడ్డి నాయన ఆశ్రమాలు ఉంటాయి సార్, 150 ఆశ్రమాలు. అన్నపూర్ణదేవి కాశీ, సింహాచలం పోయిన అన్నదానం, అన్నవరం పోయిన, సామర్లకోట, ద్రాక్షారామం, తిరుమల, కాళహస్తి. కానీ అన్నం కోసం ఎవరు అడగరు సార్. ఉచితంగా అన్నం ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెట్టడం లేదు? కొన్ని సందర్భాల్లో దేవుడి పేరు చెప్పి డబ్బులు తీసుకొని అన్నం ఎందుకు పెట్టడం? అది కావాలి సార్ నాకు.